ఇంగ్లీష్ గ్రామర్లో మరో ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి వాయిస్. ఈ వాయిస్ అనేది 2 టైప్స్గా ఉన్నాయి. ఒకటి యాక్టివ్ వాయిస్, 2 ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్లో మనకి సబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాగే ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ వాయిస్కి సంబంధించి కొన్ని ఎక్సర్సైజెస్ చూద్దాం. కిరణ్ ఫౌండ్ ఏ పర్స్. ఇందులో ఇది మనకి సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. ఏదైతే ఈ సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్లో ఇవి ప్యాసివ్ వాయిస్కి వచ్చేటప్పటికి సబ్జెక్ట్ అనేది మనకి ఆబ్జెక్ట్గా వెళ్తుంది, ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్గా వస్తుంది, అండ్ వెర్బ్ దగ్గర హెల్పింగ్ వెర్బ్ అనేది యాడ్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఈ సెంటెన్స్ ఎలా చేంజ్ అయిందంటే, ఏ పర్స్ వాజ్ ఫౌండ్ అనేది మనకు పాస్ట్ టెన్స్ ఫామ్ కాబట్టి ఫైండ్, ఫౌండ్ కాబట్టి ఫౌండ్ పాస్ట్ టెన్స్ ఫామ్, సో వాజ్ అనేది వచ్చింది. ఫౌండ్ బై కిరణ్. ఎక్సర్సైజ్. కమల టీచర్స్ హిందీ. ఇక్కడ కూడా సేమ్, ఈ సబ్జెక్ట్ ఏమవ్వాలి, ఆబ్జెక్ట్కి వెళ్తుంది, అలాగే ఈ ఆబ్జెక్ట్ వచ్చేటప్పటికి సబ్జెక్ట్గా వస్తుంది. టీచర్స్ అనేది ప్రజెంట్ ఫామ్లో ఉంది, సో ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించాం. సిహియో కమల టీచర్స్ హిందీ. హిందీ ఈజ్ థాట్. టీచర్స్ అనేది మనకి V3 ఫామ్కి వెళ్ళేటప్పటికి థాట్ బై కమల. సో ఇలా మనకి యాక్టివ్ వాయిస్ని మనం ప్యాసివ్ వాయిస్గా చేంజ్ చేయొచ్చు. ఈ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ చేంజ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఉండేటువంటి ఈ సబ్జెక్ట్, ఇవన్నీ కూడా మనకి సబ్జెక్ట్ ఫామ్స్కి వస్తాయి. ఈ సబ్జెక్ట్ ఫామ్స్ మనకు ఆపోజిట్లోకి వెళ్ళేటప్పటికి ఇలా ప్యాసివ్ వాయిస్లో వీటి యొక్క యాక్షన్ అనేది మారుతుంది. చూడండి ఇక్కడ ఐ వస్తే మనకి ప్యాసివ్ వాయిస్లో చేంజ్ అయ్యేటప్పటికి ఇక్కడ ఉన్న ఐ అలా మనకి ఇక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది కాబట్టి అక్కడ మీ అవుతుంది. ఇక్కడ వి ఉంటే అస్, యూ ఉంటే యూ యాజ్ యూజువల్ యూ, దే ఉంటే దెమ్, హీ అనేది హిమ్గా మారుతుంది, షీ హెర్, ఇట్ అనేది ఇట్గానే ఉంటుంది. సో ఇవి మనకి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్గా చేంజ్ అయినప్పుడు. అసలు వాయిస్ అంటే ఏంటో చూద్దాం. వాయిస్ అంటే ఒక సెంటెన్స్లోని సబ్జెక్ట్ ఒక పనిని చేసిందా లేదా ఆ పని యొక్క ఫలితాన్ని అనుభవిస్తుందా అనేది వెర్బ్ ఫామ్ని వాయిస్ అంటారు. వాయిస్ అనేది ఆ సెంటెన్స్లో ఒక సబ్జెక్ట్ ఉంటుంది మనకి, ఆల్రెడీ ఒక సబ్జెక్ట్ ఇక్కడ కమల అనుకున్నాం. సో ఆ పనిని చేసిందా, ఏ పని చేసింది ఇక్కడ టీచర్స్ హిందీ. సో ఆ ఫలితాన్ని ఒక వెర్బ్ ఫామ్లో చెప్పడం. చూడండి ఇక్కడ మనకి టీచర్స్ అనేది ఒక వెర్బ్ ఫామ్ను ఉపయోగించాం. సో ఇలా ఒక వెర్బ్ ఫామ్లో ఉపయోగించి చెప్పాం కాబట్టి దీన్నే వాయిస్ అన్నాం.